ఇన్స్పెక్టర్, ఈ దుర్మార్గుడు విద్యావరం మీద బాంబులతో దాడి చేసి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. రండి రిపోర్ట్ రాసిస్తాను. ఇన్స్పెక్టర్, నాకు అరగంట లోపల బెయిల్ అరేంజ్ చేయాలి. ఎస్ సార్. ఇంద్రజ, నీవు భూలోకములకు వెళ్ళిన పని ఏమి? నీవు చేయుచున్నది? కార్తీక పౌర్ణమి సమీపించుతున్నది. అంగుళీకమును గ్రహించి త్వరపడిన. డాక్టర్, మీరు చేరండి. ఇంద్రజని తీసుకుపోతూ ఆ దుర్మార్గులు పేల్చిన బాంబుల వల్ల బుజ్జికి బాగా దెబ్బలు తగిలే రాజు. అవును రాజు, పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. తెల్లవారడమే కష్టం అనిపిస్తోంది. బుజ్జి, బుజ్జి, ఎందుకు రాజు ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పారా? లేదమ్మా, నీకు తొందరగా తగ్గిపోతుందని చెప్పారు. ఏ అబద్ధం! చూసావక్క, రాజు ఎలా ఏడుస్తున్నాడు. నేను లేకపోతే రాజు ఉండలేడు. అందుకని రాజుని నువ్వే చూసుకోవాలక్క. నేను లేకపోతే రాజు అన్నం తిన్నాడు. అక్క, రాజుని బాగా చూసుకుంటానని మాటేవా? రాజు అక్క ఇక్కడే ఉండిపోతుంది. తనని నువ్వు తిట్టకూడదు, కోపడకూడదు. మీరిద్దరు ఒక జట్టు. అక్క, ఈ ఉంగరం కావాలని అడిగావుగా, తీసుకో. అక్క, నువ్వు రాజుని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నేను పైనుంచి మీ ఇద్దరిని చూస్తూనే ఉండాగా. స్వామి, తెల్లారే లోపు నా బుజ్జి బతుకు తెల్లారిపోతుందన్నారు. నువ్వు ఉన్నమాట నిజమే అయితే ఈ రాత్రి తెల్లారకూడదు. నా బుజ్జి బతుకు మొగ్గలోనే మాడిపోకూడదు, మాడిపోకూడదు స్వామి. దుష్టమానవా, నన్ను ఈ బంధము నుండి విముక్తి రాలని చేవా. ముందర సంగతి చూడాలి.